ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల ప్రతిరోజు వాగ్దానం ఇచ్చిండ్రో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించిన దాకా మరి మీరు అందరూ బాగున్నారని, హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు నిజంగా. మరి చూడండి, ఈ లోకంలో ఎవరు నిన్ను ఓదార్చకపోయినా దేవుని యొక్క మాటలు నీలో ఓదార్పును కలగచేస్తాయి. దేవుని యొక్క మాటలు నీ జీవితాన్ని మారుస్తాయి. దేవుని యొక్క మాటలు సంతోషాన్ని అనుగ్రహిస్తాయి. దేవుని యొక్క మాటలు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తుంది కదండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరూ మరి ఈ వాగ్దానాన్ని విని మీ జీవితంలో దేవుడు ఓదార్పునిస్తాడని, సంతోషాన్ని ఇస్తాడని, సమాధానాన్ని ఇస్తాడని, మరి ఈ వాక్యము మీ జీవితాన్ని మారుస్తుందని, మీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని ఇస్తుందని నమ్ముచున్నానండి. మరి వాగ్దానం కొరకు వాగ్దానం ఏంటంటే యోహాను 14:18 హల్లెలూయా చెట్లాడబోతుందండి. చూడండి, మనం చూసుకుందాం. మిమ్మును అనాథగా విడువను, మీ యొద్దకు వత్తును. హల్లెలూయా. నిజంగా అండి, ఈరోజు నీ ఒంటరితనంలో నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒక అనాథని. కొంతమంది నిజంగా అనాథులు ఏమనుకుంటారండి, నేను అనాథని, నాకు ఎవరు లేరు అని బాధపడతారు. ఓకే, వారి విషయంలో ఓకే. కానీ తల్లి తండ్రులుండి, భార్య ఉండి, భర్త ఉండి, పిల్లలుండి అందరూ ఉన్నాక కూడా చాలామంది అనాథగా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతుండండి. నీ పరిస్థితిని చూసి ఒంటరితనంగా ఉన్నావేమో, నీ పరిస్థితిని చూసి బాధతో ఉన్నావేమో, నాకు ఎవరు సహాయకర్త లేరు, నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, ఈరోజు నా పరిస్థితి ఏంది ఇలా ఉంది, నా బ్రతికేంది ఇలా ఉంది అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా, నా కుమారి, నా కుమారుడా, దిగులు చెందకు, భయపడకు. ఎందుకు దిగులు చెందుతున్నావు ఈరోజు? ఎందుకు భయపడుతున్నావు? నేను నీకున్నాను అంటుండండి. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఎంతమంది వాగ్దానం వింటున్నారో ఈరోజు నువ్వు ఒంటరితనాన్ని తీసివేసుకో. హల్లెలూయా. నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడని అని అనుకోదని దేవుడు సెలవిస్తుండు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నావు, మిమ్మును నేను అనాథగా విడిచిపెట్టను. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదండి. అందరూ ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతాం, ఎవరు లేరని ఫీల్ అయిపోతాం, ఎవరు సహాయం చేసేవారు ఫీల్ అవుతూ ఉంటాం, లేకపోతే నాకు ఆదరించేవారు లేరని ఫీల్ అవుతూ ఉంటాం, లేకపోతే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, నాకు సహాయం చేసేవారు లేరు, ఈరోజు నేను అనాథగా ఉన్నానేమో, అందరున్న అనాథగా ఉన్నాను, అందరున్న ఒంటరిదానిగా ఉన్నాను అని చెప్పేసి బాధపడుతున్నారా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను మిమ్మును అనాథగా విడిచిపెట్టను, నేను మీకు తోడుగా ఉన్నాను కదండి. అందుకే దేవుడు సెలవిస్తూ ఉంటాడండి, 10,000 మంది కూలిపోయినా కదండి, 1000 మంది కూలిపోయినా ఎక్కడ ఏ ఆపద సంభవించకుండా నిన్ను కాపాడుతాడంట దేవుడు. హల్లెలూయా. చూడండి, మనము ఒంటరిగా ఫీల్ అవుతున్నామో, ఒంటరి వాడు 1000 మందితో సమానం అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావేమో, నీ బిజినెస్లో కావచ్చు, నీ జాబ్లో కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేక ఫైనాన్స్ విషయంలో కావచ్చు, అది ఏ విషయంలోనే కావచ్చు అండి. ఈరోజు నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావా? అయితే దేవుడు అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఎప్పటికీ విడువను. ఎంత ధన్యత అండి నిజంగా కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరిగా ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టాడంట, దేవుడు తోడుగా నిలబడతాడంట. ఇంకేమంటున్నావు, మీ యొద్దకు వస్తా. ఎంత ధన్యత చూడండి. ఈరోజు దేవుడు నీ యొద్దకు రావాలని కోరుకుంటున్నావు. నీ పిల్లల విషయంలో చింతిస్తున్నావేమో, నీ కుటుంబం విషయంలో చింతిస్తున్నావేమో, నీ భర్త విషయంలో చింతిస్తున్నావేమో, నీ భార్య విషయంలో చింతిస్తున్నావేమో, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు చూసి, లేకపోతే మీ పిల్లల స్టడీస్ కొరకు, లేకపోతే అనేక చుట్టుపక్కల జరగబోయే పరిస్థితులను చూసి నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నిన్ను ఓదార్చబోతున్నాండి. దేవుడు నిన్ను ఆదుకోబోతుండు. దేవునికి తోడుగా ఉండి నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతుందండి. నీ పరిస్థితులన్నింటినీ మార్చబోతుంది దేవుడు. నీ స్థితిని దేవుడు మార్చబోతుంది, నీ గతిని దేవుడు మార్చబోతుండు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు నీ ఒంటరితనాన్ని తీయబోతున్నాడు. నిన్ను అనాథగా దేవుడు విడిచిపెట్టాడంట అండి. నీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం తీర్చడానికి నీ దగ్గరకు రాబోతున్నాడండి. నీ పరిస్థితులు, ఈరోజు నువ్వు గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, లేకపోతే భార్య భర్తల సమస్యల కోసం చింతిస్తున్నావేమో, లేకపోతే కోర్టు కేసుతో బాధపడుతున్నావేమో, ఇంకా ఏ చింత అయినా కావచ్చండి. నీ చింత యావత్తు దేవుడు తీసివేయబోతున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవునికి ప్రార్థిస్తామండి. ఈరోజు యేసయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరండి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారో
దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఏమని మాట్లాడుతుందంటే, నేను మిమ్మల్ని అనాథగా విడువను. కాబట్టి ప్రార్థించుకోండి, యేసయ్యా ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ బాధ అయితే పడుతున్నావో, దేని విషయంలో చూడండి, కొంతమంది ఎంత బాధ అనుభవిస్తారంటే ఎవ్వరికి చెప్పుకోలేని బాధ వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మరి ఎవరికి చెప్పుకుంటే నా పరువు పోతుందేమో, ఎవరికి చెప్తే హేళన చేస్తారేమో, నన్ను అవమానిస్తారేమో, ఈయనింతే అని చెప్పేసి అవమానిస్తారేమో అని చెప్పేసి మీలో మీరు కుంగిపోతున్నారా? అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న, నా కుమారి, నా కుమారుడా, ఈరోజు నిన్ను అనాథగా నేను విడిచిపెట్టాను, నేను మీ వద్దకు వస్తున్నాను, నువ్వు నన్ను ఒక్కసారి పిలువని దేవుడు సెలవిస్తున్నాండి. ఒక్కసారి యేసయ్యా దేవా నాకు ఈ బాధ ఉందని చెప్పండి. మీ బాధ ఎలా మాయమైపోతుందంటే మీరు ఊహించిన, అందుకే దేవుడు అంటాడు, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంట తెలుసా అండి? కంటికి కనపడవంట, చెవికి వినపడవు, హృదయానికి ఆశ్చర్యాన్ని కలిగచేస్తాయంట. కాబట్టి దేవుడిని పట్ల ఆశ్చర్యం కలిగించబోతున్నాడు. మరి ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారు, దేవుడు మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు అంట. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించుకుందాం, నాతో కలిసి ఏకీభవించండి. ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు అవునేసా ఈరోజు నేను ఇంతవరకు ఒంటరిదాన్ని అనాథగా అనుకున్నాను, కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు యేసుప్రభా, మరి నీకు వందనాలు. మరి నా పరిస్థితి నీకు చెప్తున్నానని మీ చింత, మీ పరిస్థితి, మీ బాధ ఏదైతే ఉందో దేవునికి అప్పగించండి. ఈరోజు దేవుడు తీర్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ రూపురేఖలు మార్చబోతున్నాడు, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే దేవుని పట్ల కార్యము జరిగించబోతున్నాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, నాయనా నీకు వందనాలు, నీకు స్తోత్రం యేసుప్రభా. నాయనా నిజంగా ఈరోజు మాతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నిజంగా యేసుప్రభా ఇంతవరకు ఇప్పుడు వరకు యేసుప్రభా మేము అనాథులము, ఒంటరి వారము అని అనుకుంటా ఉన్నాం యేసయ్య. కానీ మా ఒంటరి జీవితంలో నువ్వు తోడుగా ఉన్నావు. మా అనాథులుగా కాదేసయ్య, మా తల్లిగా, మా తండ్రిగా, మరి అండగా ఉండి మీరు మాకు ప్రతి విషయంలో సహాయకర్తగా ఉంటున్నావు యేసయ్య. నీకే వందనాలు. మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు యేసుప్రభా. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసయ్య, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప ఆశ్చర్యం జరిగించండి యేసుప్రభా. ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు అని మేము నమ్ముతున్నాం యేసయ్య, విశ్వసిస్తున్నాం యేసుప్రభా. మా యుద్ధకు వస్తున్న దేవానికే వందనాలు యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటున్నారో, ఎంతమంది అయితే షేర్ చేస్తూ నేను వాళ్ళు కూడా వింటున్నారు యేసయ్య, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు వింటున్నారేమో యేసయ్య, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఏ బాధ, వేదన అవుతుందో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభా. నేను ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసుప్రభా. ఆశ్చర్యం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. రిహాజబారషిక హస్తలరికంద యేసయ్య, మీరే కార్యాలు జరిగించండి యేసయ్య. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఐసీలో ఉన్న స్వస్థత, విడుదల కలగచేయండి. అనేక రోగాలతో బాధపడుతున్న వారిని విడుదల కలగచేయండి యేసుప్రభా. ఈ రోజు ఒంటరితనంగా ఉన్నాము యేసుప్రభా, మా పరిస్థితి ఇంతే, మా బ్రతికింతే అని అనుకున్న వారి పట్ల గొప్ప మేలు జరిగించండి, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి యేసుప్రభా, గొప్ప దీవెన ఇవ్వండి యేసుప్రభా. చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నాను విడుదల కలిగచేయండి యేసయ్య. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేయండి. స్కూల్, కాలేజ్, జాబ్స్, రాకపోకల ప్రయాణం తోడుగా ఎగ్జామ్స్ రాసిన వారు ప్రిపేర్ అవుతున్న వారు అందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించండి యేసయ్య. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, గర్భఫలం విషయంలో, జాబ్ విషయంలో, ప్రమోషన్ కొరకు నేను దేవ ప్రతి విషయంలో మీరు కార్యం జరిగించండి యేసయ్య. అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి నేను బిజినెస్లో మంచి లాభాలు దయచేయండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేసిన మంచి ప్రమోషన్స్ దయచేయండి యేసయ్య. గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేసిన జాబ్స్ దయచేయండి యేసుప్రభా. నేను దేవ ప్రతి ఒక్కరు డ్రైవింగ్లో తోడుకు ఉండండి యేసుప్రభా. నువ్వే కార్యం జరిగించి, అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.